కుట్రలు చేస్తున్నాయని చెప్పారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగర భద్రతపై పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. బల్దియాలో అలజడులకు కుట్ర జరుగుతోందనే వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. మరి ప్రశాంత వాతావరణంలో చిచ్చు పెడుతోన్నది ఎవరు? ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్. రైట్, ఇక ఇదే అంశంపైన చర్చలో పాల్గొంటున్నారు క్రిషాంక్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కొల్లి మాధవ్ గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. క్రిషాంక్ గారు, ప్రశాంతమైనటువంటి హైదరాబాద్లో అలజడులు రేపాలని ఒక కుట్ర జరుగుతోంది. నిన్నటి ప్రకటన, ముఖ్యమంత్రి గారి ప్రకటన చూసినా, ఇవాళ డీజీపీ గారి ప్రకటన చూసినా ఇద్దరి స్టేట్మెంట్లో కనిపిస్తున్నటువంటి అంశం హైదరాబాదులో అలజడులు రేపాలని చూస్తున్నది ఎవరు? ఎందుకంటే ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కేవలం ఒక మున్సిపల్ ఎన్నికల కోసం, అది ఎవరన్నా కానివ్వండి, ఎన్టీ రామారావు గారి అక్కడ ఉన్న ఏదైతే ఎన్టీ రామారావు గారిది అండ్ పివి నరసింహారావు గారిది, వారి కూల్చేస్తాము అని అక్కడ చెప్పడము, విగ్రహాలు కానివ్వండి, వారి ఘాట్లు కానివ్వండి, వాటిని కూల్చేస్తాము అని చెప్పే వ్యక్తుల నుంచి మొదలు పెట్టుకుంటే సర్జికల్ స్ట్రైక్లు చేస్తాము, దాడులు చేస్తాము, పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, ఏదన్నా ఉంటే కేంద్రానికి మీరు ఇవ్వండి, కేంద్రంలో ఉన్నవాళ్ళు కదా, మీరు ఇవన్నీ కూడా డిటెక్ట్ అండ్ డిపోర్ట్, మీ దగ్గర ఉన్న పవర్స్, వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకుపోయి ఎవరిని బంగ్లాదేశ్లోనో లేకపోతే మయన్మార్లోనో కాదు కదా దింపేది, కేంద్ర ప్రభుత్వం దింపాలి వాళ్ళని ఐడెంటిఫై చేసి. సో ఖచ్చితంగా కూడా ఈ రెండు వర్గాలను ఇక్కడ ఒకవేళ హైదరాబాద్లో ఈ 6 సంవత్సరాల్లో ఈశ్వర్ గారు ఇప్పటి వరకు ఒక్కటైనా కూడా సంఘటన ఎవరైనా చూసిరా? హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు భంగం జరిగే ఒకటైనా సంఘటన చూసిరా? కానీ కేవలం ఈరోజు బల్దియా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రెండు వర్గాలు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడి హైదరాబాద్ బ్రాండ్ను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా సహించబోదు. సర్జికల్ స్ట్రైక్ అనే మాట అన్నారు కాబట్టి నేను అంటున్నాను, ఇది బీజేపీ చేసినటువంటి స్టేట్మెంట్, బీజేపీ చీఫ్, రాష్ట్ర చీఫ్ చేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే బీజేపీ ఇందులో భాగంగా ఉందనుకుంటున్నారా? ఇద్దరు, నేను ఫస్ట్ చెప్పింది కూడా దాన్ని కూడా ఎంఐఎం బీజేపీ ఈ రోజు స్పష్టంగా అభివృద్ధి అజెండా మీద మాట్లాడకుండా ఈ రెండు పార్టీలకు కూడా మేనిఫెస్టో లేదు. ఇవాళ చూడండి, 3 రోజుల ముందే ఇంకా వాళ్ళు ఇవాళ ఏదో తీసుకొని వచ్చారు మేనిఫెస్టో అని, అందులో కూడా ఎట్లాంటి పాయింట్స్ ఉన్నాయో స్పష్టంగా. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం, కాన్స్టిట్యూషన్ డేలో కాన్స్టిట్యూషన్ మోటార్ వెహికల్ చట్టం ఉంటుంది, కానీ మీరు ఇష్టం వచ్చినట్టు నడపండి, మీరు చైన్ స్నాచింగ్లు చేయండి, సిగ్నల్లు జంపు కండి, మేము మాత్రం చలాన్లు వేయం, ముగ్గురు నడపండి, నలుగురు. ఈరోజు తల్లిదండ్రులు, హైదరాబాద్ తల్లిదండ్రులు చూస్తున్నారు ఈశ్వర్ గారు, మా పిల్లలు 2 వీలర్ మీద వెళ్ళేటప్పుడు సురక్షితంగా రావాలి, ఇష్టం వచ్చినట్టు స్పీడ్ లిమిట్ లేకుండా. ఎందుకంటే అసలు రాజ్యాంగబద్ధంగా ఉన్న లోక్సభ ఎంపీలు, నాయకులు, కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళే ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోలో అఫీషియల్గా మేము చలాన్లు పెట్టాం, చలాన్లన్నీ రద్దు చేసేస్తాము అని అంటే ఎంత దిగజారుడు పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా శాంతి భద్రతలకు ఒకవేళ ఎంఐఎం అయినా బీజేపీ అయినా వీళ్ళిద్దరు భంగం చెప్పినా కూడా ఖచ్చితంగా కూడా. మాధవి గారు ఆన్సర్ చేస్తారా? హైదరాబాదు ప్రజలు ఎక్కడైనా సరే, ఏ ప్రజలైనా సరే ఈ దేశంలో ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు. ఈ అలజడులు, విద్వేషాలు, దాడులు, కూల్చివేతలు, లేకపోతే మత ఘర్షణలు ఇవి కోరుకోరు. కానీ హైదరాబాదులో అలజడులు రేపాలనే కుట్ర జరుగుతోంది, సమాచారం ఉందని ఇటు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇటు డీజీపీ గారు అన్నారు. ఈశ్వర్ గారు, ఎవరి వైపు నుంచి జరుగుతోంది? ఇక్కడ పేర్లు ఎవరు చెప్పకపోవచ్చు. ఈశ్వర్ గారు, ఫస్ట్ బిఫోర్ ఐ గో ఇన్ టు ది డిబేట్, ఫస్ట్ లెట్ మీ సే దట్ ద చేంజ్ హ్యాస్ స్టార్టెడ్. చేంజ్ ఎక్కడ ఈ మార్పు ఎక్కడ మొదలైంది అని అంటే, ముందు టీఆర్ఎస్ నాయకులు అట్లీస్ట్ డిబేట్స్కి వస్తున్నారు. సో మార్పు మొదలైంది బీజేపీ దుబ్బాక విజయంతో. ఇవాళ మొన్న వీళ్ళు హుజూర్ నగర్ ఎలక్షన్ తర్వాత ఏంటి అని అంటే, ప్రజలకి మేము సమాధానం చెప్పక్కర్లేదు, ప్రతిపక్షాలకి మేము సమాధానం చెప్పక్కర్లేదు, మేము ఏది చేసినా కరెక్టు, మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తామని భావించిన టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ నాయకులకి ఇవాళ ముందు ప్రజలకి ఎప్పటికైనా సరే మనం సమాధానం చెప్పాలి, ప్రతిపక్షాలకి సమాధానం చెప్పాలని 1.5 year తర్వాత అధికారికంగా డిబేట్స్కి వచ్చినందుకు ముందు మార్పు మొదలైందని చెప్పడానికి సంతోషంగా ఉంది ఈశ్వర్ గారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈశ్వర్ గారు, ఇవాళ హైదరాబాద్లో ఏదో రెచ్చగొట్టేస్తున్నారు, ఇక్కడ ఏదో శాంతియుతంగా ఉండటానికి లేకుండా మతాలు లేకపోతే గొడవలు జరిగే ఆస్కారం ఉందని చెప్పి ఇవాళ డీజీపీ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో, ఫస్ట్ ఒకటి, నాకు నిజంగా డీజీపీ గారు ఆయన కేసీఆర్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారా లేకపోతే నిజంగానే మాట్లాడారా అనేది నాకు నిజంగానే డౌట్. ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు ఏదైతే మాట్లాడారో అదే లైన్స్లో డీజీపీ గారు మాట్లాడారు.
ఇవాళ ఒకటి నేను అడిగేది ఏంటి అని అంటే, ఇవాళ నిజంగానే మీకు అక్కడ ఇక్కడ ఏదన్నా పార్టీలను పక్కన పెడితే మాధవ్ గారు మీరు కూడా Yes, ఈశ్వర్ అనుభవం ఉన్నటువంటి నాయకులు, పార్టీలను పక్కన పెడదాము, శాంతి భద్రతల ఇష్యూ పైన ముఖ్యమంత్రి రివ్యూ చేశారు నిన్న. డీజీపీ అంటే కాదు ఈశ్వర్ గారు, నేను తెలుస్తుంది, ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తేనే ముఖ్యమంత్రి గారు తెలుస్తుంది. Yes, please, క్రిషాంక్ please, సార్, madam. ఐ నో అంత బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకపోతే Yes, please, ఎట్లా అండి? madam. కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా ఉన్నారు మీ పార్టీలో, ఇక్కడనే ఉన్నారు ఈశ్వర్ వారు. గారు, లెట్ మీ ఆన్సర్. క్రిషాంక్ గారు, మీరు మాట్లాడినంత సేపు నేను విన్నాను. అంటే మేము మీరు ఎన్ని కొంచెం ఆరోపణలు గ్యాప్ చేసినా రాగానే మీరు విన్నాను. బాగా కొంచెం టెన్షన్ ఓపిక. పడిపోయారు కదా. కాదు అధికారంలో ఉన్నప్పుడు ఓపిక ఉండాలి మీకు. అది రావడం నసీబు మీరు కూడా లేదు. అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు, వాళ్ళు రావడం ప్రజలు మీకు ఆలస్యంగా ఇలాంటి తీర్పు కావచ్చేమో ఇస్తున్నారు. కానీ. మాధవ్ గారు మీరు కూడా ఓర్పుగా అధికారంలోనే ఉండండి, ఉన్నారు, సమాధానం చెప్తా ఈ వినండి దేశంలో మీరు. మీరు కూడా Yes, yes, please. అధికారంలోనే ఉన్నారు. వాటిని ఆన్సర్ చేయనివ్వండి దయచేసి. ఎస్ ప్లీజ్ మేడం, చెప్పండి మాధవ్ గారు. ఈశ్వర్ గారు, ఇవాళ ఎవరు అయినా సరే శాంతి భద్రత ఉండాలి అనే కోరుకుంటారు. ఎనీ సిటిజన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ పార్టీ దే ఆర్ ఇన్క్లైన్డ్ టు, ఆర్ వాళ్ళు దానికి ఏదైనా సపోర్టర్స్ అయినా కూడా ప్రతి సిటిజన్ కూడా పీసే కోరుకుంటారు. కానీ ఇవాళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒట్టి ఇక్కడ మన రాష్ట్రంలో ఇన్స్పెసిఫిక్గా చూస్తే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రజల కొరకు పనిచేస్తున్నట్టయితే నాకు ఎక్కడ కనిపించట్లా. Right. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒట్టి పొలిటికల్ ఇంటెలిజెన్స్ సీఎం గారి కోసమే పనిచేస్తున్నట్టు కనపడుతుంది. ఏ పార్టీలోంచి నాయకులు ఎటు వెళ్తున్నారు, లేకపోతే ఇంకొకటి అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్కే ఇంటెలిజెన్స్ని వాడుతున్నారు తప్ప ప్రజల కోసం ఎక్కడ వాడట్లా. ఇవాళ వానలు పడతాయి అని చెప్పి వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. మరి ఎందుకండి లోతట్టు ప్రాంతాల వాళ్ళని ఎక్కడికి తరలించలేదు? మరి మీరు వాడుకుంటే సిస్టమ్స్ని వాడుకుంటే, లేకపోతే అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఉంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఆపాల్సిన బాధ్యత మీది కదా. బహింసాలు అల్లర్లు జరిగితే మరి ఆ రోజు ఎందుకు రివ్యూ చేయాల కేసీఆర్ గారు? ఆ రోజు అక్కడ 40 కుటుంబాలు, హిందూ కుటుంబాల పైన దాడి జరిగితే ఎదురు మళ్ళీ వాళ్ళపైన కేసులు పెట్టారు, మరి ఎందుకు రివ్యూ చేయాల? అందుకని నేను చెప్తున్నా, ఇవాళ ప్రతిదీ కూడా పొలిటికల్ కోసం వాడుకుంటున్నారు తప్ప ఎంత రెచ్చగొడతారు ఇవాళ మాధవ్ గారు. GHMC ఎలక్షన్స్ వచ్చినాయి మున్సిపల్ కాబట్టి ఎలక్షన్ హైదరాబాద్ ఈ గురించి GHMC మాట్లాడదాం కాదు. ఎలక్షన్స్ కోసం 5 నిమిషాలు మీరు అయింది మీ ఒకటి మేనిఫెస్టో గమనించండి. వచ్చి. ఇవాళ 5 కేసీఆర్ నిమిషాలు గారు అయింది, కనీసం మేనిఫెస్టో గురించి భయపడుతున్నారు. మాట్లాడతారు అనుకున్నా. BJP చూసి ఈశ్వర్ భయపడి గారు ఇచ్చిన వాళ్ళ అవకాశాన్ని మీరు ఎలక్షన్ మేనిఫెస్టో పోస్ట్పోన్ కోసం చేసే ప్రచారం విధంగా చేసుకుందామని ప్లాన్ ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే చేసుకుంటారు. ఇవాళ ఏదో అల్లర్లు జరుగుతాయనో ఇంకొకటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసే విధంగా Yes. ఇవాళ టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది అనేది నేను ఆరోపిస్తున్నా. Right. అందుకనే అదే లైన్స్ లో డీజీపీ మాట్లాడారు అనేది నేను చెప్తున్నాను ఈశ్వర్ గారు. రైట్ క్రిషాంక్ గారు, ఇక్కడ ఇంటెలిజెన్స్ని మీరు దేనికి వాడుకుంటున్నారు? ఇంటెలిజెన్స్ని ఏదో పొలిటికల్గా ఏం జరుగుతోంది, ఏ పార్టీ ఏ రకంగా ఉంది, ఎక్కడ ఏం జరుగుతుంది ఏ పార్టీలో అని తెలుసుకోవడానికి వాడుతున్నారు తప్పిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశానికి వాడటం లేదనేది ఒకవేళ నిజంగానే పొలిటికల్ ఇంటెలిజెన్స్ మేము వాడితే అవుట్డేటెడ్ నాయకులను వాళ్ళు లైన్ కట్టి తీసుకుంటున్నారు. ఆపుతుండే కదా, మేము మా పార్టీ నుంచి కొందరిని వాళ్ళు తీసుకుంటున్నారు, ఆపుతుండే కదా. ఎందుకు అవుట్డేటెడ్ అని మీరే అంటారు, మీరు ఎందుకు ఆపుతారు అవుట్డేటెడ్? కనీసం మాకు ఇన్పుట్స్ నుండి మేము అయ్యో ఈ టైంలో నాయకులు ఎందుకు వాళ్ళు అనుకున్న ఆపరేషన్ ఆకర్షో ఇంకేదో మేము ఎందుకు దాన్ని కానిస్తుండే కదా ఈశ్వర్ గారు. అంటే స్పష్టంగా మీకు అర్థమైపోతుంది ఇక్కడ పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది. ఎందుకంటే వాళ్ళకి అట్లాంటి పొలిటికల్ అక్యుమెనే లేదు. ఈరోజు ఒకటి ఆలోచించండి, లా అండ్ ఆర్డర్ అనేది స్పష్టంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఎందుకంటే కేవలం మున్సిపల్ ఎలక్షన్స్ తోని మొత్తం అయిపోదు కదా, ఇంకా 3 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఈ 6 సంవత్సరాల్లో కానటువంటి ఒకవేళ అశాంతి ఇక్కడ హైదరాబాద్లో జరిగితే మరి దాని బాధ్యులు కాబట్టి ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేస్తారు. ఇట్ ఈస్ రైట్. అండ్ ఎట్ ద సేమ్ టైం డీజీపీ గారు కూడా, అంటే స్క్రిప్ట్ అంటే మీరు ఏం మాట్లాడుతున్నారండి? అంటే ప్రభుత్వ అధికారులను మీరు కించపరుస్తున్నారా? ప్రభుత్వ అధికారులకు వాళ్ళకి ఇన్పుట్స్ రావా, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ రావా? చూస్తలేరా? ఈరోజు ఒక నిమిషం మిమ్మల్ని మాట్లాడించినాను కదా, మిమ్మల్ని మాట్లాడించిన కదా, మీరు చెప్పిందంతా వినండి, పూర్తిగా వినండి, డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఈ 3-4 రోజులు కర్ణాటక నుంచి వచ్చిన ఒక వ్యక్తి, వినండి, కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడిరో చూసినాము, ఢిల్లీ నుంచి వచ్చిన ఒక కేంద్ర మంత్రి ఏం మాట్లాడిరో చూసినాము. సడన్గా ఏదో కరీంనగర్లో ఒక ఎలక్షన్ గెలవగానే ఇక్కడికి వచ్చి ఆయనే హైదరాబాద్లో పెట్టుబడులు ఎట్లు వస్తాయి, ఒక మేనిఫెస్టో మాట్లాడండి. మీరు రేపు ఏం చేయబోతున్నారో మాట్లాడండి. రేపు ఫార్మాసిటీయో, డిఫెన్స్ కారిడారో, లేకపోతే నీటి, ఇప్పుడు 6 సంవత్సరాల్లో నీళ్ళ ఇబ్బందులు లేవు, నీటి యుద్ధాలు లేవు, పవర్ కట్లు లేవు, ఇవి మాట్లాడండి. పాకిస్తాన్కి ఇక్కడ ఏం చేసిందండి? అంటే రేపు డొనాల్డ్ ట్రంప్ని మళ్ళా హౌడీ మోడీ ఇక్కడ తెచ్చి ప్రచారం చేపిస్తారా? డొనాల్డ్ ట్రంప్ గారు ఓడిపోయారు తెలుసుకోండి, ఆయనను కూడా తెచ్చి ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తారా? అసలు సంబంధం లేని అంశాలు. అంటే మున్సిపల్ మేయర్, రేపు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అయితే ఆయనకు పవర్స్ వస్తాయి. కేంద్ర ప్రభుత్వంలో లేని వాళ్లకు పవర్స్ అంట. మున్సిపల్ మేయర్ గారికి రేపు పవర్స్ వస్తాయంట. పాకిస్తానీలను ఇక్కడి నుంచి
ఏరివేసి బయటపడేయడానికి. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? నిజంగా మీరే చెప్తున్నారు, అమిత్ షా గారి ఫెయిలియర్ అని మీరు చెప్తున్నారు, ఆయన రాజీనామా చేయాలని మీరే డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్లు బార్డర్ దాటేసి హైదరాబాద్ నగరంలో ఇక్కడికి వచ్చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఇన్ని సంవత్సరాలు అయింది కేంద్ర ప్రభుత్వం. మాధవి గారు, ఈశ్వర్ గారు ఇవాళ రోహింగ్యాల గురించి ఇవాళ కొత్తగా మాట్లాడటమో లేకపోతే ఇంకొకటే కాదు. ఒకటి మీరు గుర్తు మాట్లాడుతూనే ఉన్నారు, మేము కదా అంటున్నాం, చేతలు చేయండి. ఉట్టి మాటల ప్రభుత్వం మీది, మాటల ప్రభుత్వం మీది, చేతలు చేయండి. ఉంటే ఐడెంటిఫై చేయండి, తీసి పడేయండి. మాధవి గారు, ఎస్ నేను చెప్తున్నా, ఎవరు ఆపుతున్నారో నేను చెప్తున్నా. ఈయన ఓపిక ఉండి మీరు ఏదైనా సర్చ్ చేసుకోవాలంటే సర్చ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఇప్పుడన్నా సరే ప్రజలు పోనీలే, ఇప్పుడన్నా కొంచెం టీఆర్ఎస్ ఒక ఓటమితో ఇవాళ జిహెచ్ఎంసీలో ఇవాళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన నాయకులను తరిమి కొడుతున్నారు, ఇప్పుడన్నా మనం మార్చుకుంటే బాగుండు అనేది మీకు ఉంటే పోనీ ప్రజలు ఏమైనా ఆలోచిస్తారేమో. ఒకటి ఈశ్వర్ గారు, ఇవాళ రోహింగ్యాలు 8 సంవత్సరాల క్రితం ఇవాళ ఇక్కడ ఉన్నారు అనేది మనం మీడియాలో కూడా చూసాం. దీని గురించి మేము కూడా చాలాసార్లు ప్రస్తావించడం జరిగింది. అయితే వీళ్ళందరికీ ఇవాళ బాలాపూర్ ఏదైతే చెరువు ఉందో ఆ చెరువు దగ్గర షెడ్లేసి, టెంపరీ షెడ్లేసి, షెల్టర్లు ఇచ్చి ఏ రకంగా చేశారో మీరు చూసారు. ఇవాళ ఎవరైతే అక్రమార్కంగా ఇవాళ ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళని పంపించేస్తా అంటే ఇవాళ కేటీఆర్ గారు ఎందుకు ఉలికి పడుతున్నారో నాకు అర్థం కాదు. లీడర్స్ లెటర్ హెడ్ మీద ఏ లెటర్స్ వచ్చినాయో, మీడియాలో ఏం వచ్చినాయో, ఒక రోహింగ్యాలు ఏం మాట్లాడారో మీడియాకు వచ్చి ధన్యవాదాలు ఎంఐఎం నాయకులకి, సీఎం కేసీఆర్ గారికి మాకు రేషన్ కార్డు ఇచ్చినందుకు, లేకపోతే మాకు ఆధార్ కార్డు ఇచ్చినందుకు. ఎక్కడి నుంచి వస్తాయండి రేషన్ కార్డ్? స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే కదా వచ్చేది. ఆధార్ కార్డు ఎవరు ఇస్తారండి? కేంద్ర ప్రభుత్వం. ఆధార్ కార్డు ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇయ్యదా ఆధార్ కార్డు? మీరే అన్నారు సంతోషం ఆధార్ కార్డు ఇచ్చిరని. ఆధార్ కార్డు కేంద్ర ప్రభుత్వం ఇయ్యదా? ఆధార్ కార్డు కేంద్ర ప్రభుత్వ సంస్థ. గత సమాధానం చెప్పండి మీరు ఎంఐఎం తో కలిసి లాస్ట్ టైం ఏమో ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పుకున్నారు, ఫ్రెండ్లీ పోటీ అని చెప్పుకున్నారు. మేనిఫెస్టో రిలీజ్ ప్రగతి భవన్ కి వస్తారు, అన్ని మాట్లాడతారు. మళ్ళీ ఇప్పుడే మేము పోటీ చేస్తాం, మేమేం ఫ్రెండ్లీ కాదని మాట్లాడతారు. అసెంబ్లీలోనేమో మీరు అపోజిషన్ స్టేటస్ ఇస్తారు, విడిగానేమో మీరు ఫ్రెండ్లీ. మీరందరూ ఒకే తాను ముక్కలని ఇవాళ యావత్ రాష్ట్రానికి తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఒట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడండి అన్నారు. నేను కూడా అదే మాట్లాడుతున్నాను. ఇక్కడ రెండు అంశాలు వేరే వేరే చేసి చూద్దాం. రెండు అంశాలు కాదు ఈశ్వర్ గారు లెట్ మీ కంప్లీట్. ప్లీజ్ 2014లో టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు సింగిల్ గా కూర్చున్నారు కుర్చీ మీద. గతంలో జిహెచ్ఎంసీ కూర్చుని కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని గెలుచుకొని జిహెచ్ఎంసీ మేయర్ గా ఉన్నాం. చెప్పండి, ఎంఐఎం రంగులేమని వేసుకున్నామా? మీకు అవసరం అండి ఒక పవన్ కళ్యాణ్, మీకు అవసరం ఒక చంద్రబాబు నాయుడు, మీకు అవసరం ఒక కర్ణాటక, ఒక స్మృతి ఇరానీ, వీళ్ళందరూ మీకు అవసరం, మాకు అవసరం లేదు కదా. మేము సింగిల్ గా వస్తున్నాం, సింగిల్ గా వస్తున్నాం. రైట్ ప్లీజ్ ఈశ్వర్ గారు మధ్యలో మాధవి గారు చెప్పండి. మాట్లాడతా నేను వాళ్ళకి మళ్ళీ ఇవాళ ఎలక్షన్స్ ఫేస్ చేయలేకుండా సబ్జెక్ట్ డీవియేట్ చేసేసి డీజీపీతో ఒక ప్రెస్ మీటో లేకపోతే ఇంకొకటో నేను మాట్లాడలా. నేను పాయింట్ టు పాయింట్ నేను సబ్జెక్టే మాట్లాడతా. ఇవాళ నేను అనేది మేనిఫెస్టో పైన మేము ఛార్జ్ షీట్ విడుదల చేసాం. డెవలప్మెంట్ మీద మాట్లాడమంటే ఎస్ మేము మేనిఫెస్టో పైన మేము మాట్లాడాం. కానీ ఇవాళ ఏం చేశారు? కేటీఆర్ గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే ఇదేదో అపరిచితుడిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క పూనకం వస్తుంది చూడండి, అట్లా ఆయన అప్పుడేమో లెటర్ రాస్తారు, ఏమని ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా లెటర్ రాస్తారు, ఏది ఒక మినిస్టర్గా ఉండి. ఆయన అనేది ఏంటి? బీజేపీ కార్యకర్తలు ఇవాళ పోలీసులతో లాఠీ చార్జ్ జరిపించే విధంగా లేకపోతే పోలీసులతో ఫైరింగ్ జరిపించే విధంగా చేస్తారు అనేది. అంటే ఒక రకంగా మీరు ప్రజల తరపున పోరాడితే మీ పైన ఫైరింగ్ జరుగుతుంది, మీ పైన లాఠీ చార్జ్ జరుగుతుంది అని మమ్మల్ని హెచ్చరించడం. ఇంకొక పక్కన నేషనల్ మీడియా చూడండి, జాతీయ మీడియా చూడండి, హర్యానా బార్డర్ లో, పంజాబ్ బార్డర్ లో, ఢిల్లీలో ఏం జరుగుతుందో ఈ క్షణం మీరు ఇది మాట్లాడేటప్పుడు రైతుల మీద మీ కేంద్ర ప్రభుత్వం ఫైరింగ్ చేస్తుంది. అక్కడ రైతుల మీద మీరు ఫైరింగ్ చేస్తున్నారు. తెలంగాణలో ఈ రోజు ఒక్కసారి 6 సంవత్సరాల ఫైరింగ్ జరిగిందా? చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అధికారులకి మేనిఫెస్టో ఇచ్చి కేటీఆర్ గారు మేనిఫెస్టో కాపీ పెట్టుకోవటం మర్చిపోయినట్టున్నారు, మీరు ఇచ్చిన ప్రామిసెస్ మర్చిపోయినట్టున్నారు. ఒకసారి చదివి గుర్తు తెచ్చుకోండి. శాంతి భద్రతల అంశానికి సంబంధించి మేడం, శాంతి భద్రతల అంశం రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్రం పరిధిలో ఉంటుంది. ఒకటో అంశం, ఇప్పుడు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయా లేదా, ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చెప్తోంది, ఎవరి మీద వేలెత్తి చూపిస్తోంది. ఒకటో అంశం, రోహింగ్యాలు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు అక్రమంగా ఇక్కడ ఉంటే ఈ దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అంతర్గత భద్రత అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ. సో ఈ రెండు అంశాలపైన టీఆర్ఎస్, బీజేపీ ఏం సమాధానం చెప్తాయో ఒక చిన్న
వెల్కమ్ బ్యాక్ క్రిషాంక్ గారు. హైదరాబాద్లో అలజడులు సృష్టించాలి, లేదంటే పట్టణాల్లో ఇతర నగరాల్లో అలజడులు సృష్టించి దాన్ని హైదరాబాద్కు విస్తరింపచేయాలి. ఆ నేపథ్యంలోనే ఎన్నికలను వాయిదా వేయించాలనే కుట్ర జరుగుతోందని అంటున్నారు. కానీ ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, ఎవరు అసాంఘిక శక్తులు, ఇంటెలిజెన్స్ ఏమైనా చెప్పిందా? ఒకటో అంశం. రెండో అంశం, అసలు ఎవరు భయపడుతున్నారు ఎన్నికలకు? ఎన్నికలు వాయిదా వేయించాలని చూస్తున్నారు అంటున్నారు కదా, ఎవరు భయపడుతున్నారు ఇక్కడ ఎన్నికలకు? ఈశ్వర్ గారు, ప్రతి ఎన్నిక ఏ ఎలక్షన్ వచ్చినా కూడా జనరలీ అక్కడ ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారో, లేకుంటే ఈవెన్ పొలిటీషియన్స్ ఎవరైతే ధర్నాలు చేస్తుంటారో, ఒక ఆనవాయితీ ఏంటిదంటే వాళ్ళను బైండ్ ఓవర్గా చేసి కేసులు ఇవన్నీ కూడా అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ పాత కేసులు ఎన్నో కూడా నా మీద కూడా ఉన్నాయి కాబట్టి నేను ఆన్ రికార్డు నేను కూడా బైండ్ ఓవర్గా పోయి ఒకరోజు కలెక్టర్ గారి దగ్గర వారి కార్యాలయంలో సంతకం పెట్టినాను. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ప్రతి ఎలక్షన్ అయినప్పుడు. అయితే ఈరోజు విచిత్రం ఏంటిదంటే, గుమ్మడికాయలు దొంగ భుజాలు ధరుముకున్నారు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏ పలానా పొలిటికల్ పార్టీ పేరు తీయలేదు, డీజీపీ గారు పేరు తీయలేదు. హైదరాబాద్ ఎలక్షన్స్ లా అండ్ ఆర్డర్లో డిస్టర్బెన్స్ అయ్యే మాకు ఒక ఇన్పుట్స్ వచ్చినాయి అంటే మరి బీజేపీ వాళ్ళు ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు? బీజేపీ వాళ్ళ పేరు ఎవరైనా తీసిర్రా? అంటే వాళ్ళదేదో అజెండా ఉన్నది కాబట్టే వాళ్ళు ఇవాళ అంతా డిఫెండ్ చేసుకుంటున్నారు కదా, మమ్మల్ని ఎందుకు కట్టుర్రు అని. బీజేపీ వాళ్ళని ముఖ్యమంత్రి గారు అయితే అనలేదు, డీజీపీ గారు అయితే అనలేదు. ఒక లా అండ్ ఆర్డర్, భద్రత, ఎలక్షన్ స్మూత్ గా జరగాలి అని కోరుకుంటున్నాం కాబట్టి మేము వెల్ ప్రిపేర్డ్ గా ఉన్నాం. ఎందుకు మేము వాళ్ళకి చేతగాక, వాళ్ళు ప్రిపేర్ కాలేక వాళ్ళు ఈ రోజు భయపడిపోయి ఏదో గొడవలు చేసి దీన్ని డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషయం మేము చెప్తున్నాం, ఇంకొకటి వారికి కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం. ఇప్పుడే 5 నిమిషాల ముందు వారు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు కదా, అందులో విమెన్స్ పోలీస్ స్టేషన్ అని మా ఫోటోని వేసుకుర్రు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ మా ఫోటోని వేసుకున్నారు. స్పష్టంగా అరే తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టినాయి షీ టాయిలెట్స్ కూడా ఫోటో మాయ కొట్టేసిర్రు. నకల్ మారినే కేటీఆర్ గారు అన్నారు, నకల్ మారినే కోవి అకల్ రేనా అని అందుకే చెప్పారు బీజేపీ వాళ్ళు. మీరు చెప్పండి మాధవ్ గారు. ఈశ్వర్ మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అని అడుగుతున్నారు. ఈశ్వర్ గారు, నేను ఇందాక మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా ఒకటి చెప్పాను. ఒకటి ఏంటి అని అంటే, ఇవాళ సీఎం కేసీఆర్ గారు ఏదైతే స్క్రిప్ట్ రాశారో అదే చదివినట్టు అనిపిస్తుంది అన్న. ఎందుకు ఈ మాట అన్నానంటే దానికి రీజను ఇదివరకు కేటీఆర్ గారు చేసిన కమెంట్స్ గురించి కూడా మాట్లాడారు. ఏదో బీజేపీ వాళ్ళు అల్లర్లు సృష్టిస్తారు, దాంతో పోలీసు లాఠీ చార్జ్ చేయాలనో లేకపోతే పోలీస్ ఫైరింగ్ చేయాలనేది ఒక రకంగా చెప్పి, అది కూడా ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా లెటర్ రాశారు మళ్ళీ ఎలక్షన్ కమిషన్. అంటే ఏంటి అని అంటే ఇక్కడ అబద్ధాలు ఎవరు మాట్లాడలేదు, అబద్ధాలు లేదు కృషాంక్ గారు. చెప్పిన అబద్ధాలు ఇప్పుడు 6.5 సంవత్సరాల నుంచి ప్రజలు ఇంటానే ఉన్నారు, ఇంకా అబద్ధాలు వద్దులే. ఎన్నో సంవత్సరాల ఈశ్వర్ గారు, అయితే ఒకటి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇవాళ ఎవరైనా సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందో, వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయో, లేకపోతే పక్కా ఇన్ఫర్మేషన్ ఉందంటే డెఫినెట్లీ ద పోలీస్ డిపార్ట్మెంట్ కెన్ యాక్ట్ ఆన్ ఇట్. నోబడీ ఈస్ స్టాపింగ్ దెమ్ ఫ్రమ్ యాక్టింగ్ ఆన్ ఇట్. కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఏదో అల్లర్లు జరుగుతాయి అని చెప్పటంలోనే, అంత ఓపెన్ గా చెప్పటంలోనే, నిన్న కేసీఆర్ గారు అదే మాట్లాడారు, ఇవాళ ఈయన అదే మాట్లాడారు. కాబట్టి డెఫినెట్ గా మాకు అక్కడ ఒక మర్మం కనపడుతుంది అనేది మేము చెప్తున్నాం. ఒకటి. ఇంకొకటి, సరైన రీతిలో యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే అంతర్గత భద్రతకు సంబంధించి పాత బస్తీలు రోహింగ్యాలు ఉంటే అంతర్గత భద్రతకు సంబంధించి మీరు కూడా కరెక్ట్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? కేంద్రం ఇవాళ ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాష్ట్రానికి రాసిందా లేదా మీరు అడగండి. పిఎంఓ ఆఫీస్ నుంచి ఇవాళ స్టేట్ పోలీస్కి ఇవాళ ఎంతమంది ఉన్నారో అక్కడ ఏంటి మీరు ఐడెంటిఫై చేసి పంపించంటే మరి వీళ్ళు ఎందుకు పంపించలేదు? కానీ వీళ్ళు మాత్రం ఓపెన్గా మీడియాకు వచ్చి, ఇవాళ స్టేట్ మీడియాకు వస్తుంది, నేషనల్ మీడియాకు వస్తుంది, వీళ్ళు ఓపెన్గా వచ్చేది. కానీ వీళ్ళు మాత్రం ఇచ్చే రిపోర్ట్లో మాత్రం దాని గురించి మెన్షన్ చేయరు. అందుకనే మేము మాట్లాడుతున్నాం ఈశ్వర్ గారు, ఇవాళ టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ఇవాళ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది అనేది. దాంతో ఇవాళ నిజంగానే తెలంగాణ వాసులకి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి దాంతో చాలా నష్టం చేకూరుతుంది. వాళ్ళకి రావాల్సినవన్నీ కూడా వీళ్ళు తీసుకుంటున్నారని ఒకటి. ఇందాక మీరు అడిగారు ఒకటి, ఎలక్షన్స్ అంటే ఎవరు భయపడుతున్నారు? సరే, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎలక్షన్స్ అంటే ఎవరు భయపడుతున్నారు ఏంటి అనేది. ఆ భయంతోనే కదా 50% రిబేట్ ఆన్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇచ్చారు.
ఇవాళ వాళ్ళు 50% రిడక్షన్ ఇద్దరు release ప్రజలకి చేశారు కదా property tax manifesto మీద లో. ఇస్తే, బీహార్లో మీరు ఇవాళ manifesto లో తెలంగాణ ఇద్దరు. రాష్ట్రంలో అందుకే మీరు రూపాయి ఇవ్వకుండానే 25,000 ఇస్తామన్నారుగా వరద సహాయం. 100% డిబేట్ ఇస్తుంది. ఆ. టీఆర్ఎస్ కి 100% రిబేట్ ఇస్తుంది. ఇవాళ ప్రజలు 100% టీఆర్ఎస్ కి రిబేట్ ఇచ్చి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఫస్ట్ ఉంచుతుంది రూపాయి అని ఇవ్వండి, అంటున్నా. వరద సాయంకి రూపాయి ఇచ్చి Right. మాట్లాడండి. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతుర్రండి, సరే, మీరు ఏ ముఖం పెట్టుకొని ఓటు కార్యకర్తలకి అడుగుతుర్రండి 10,000 మీరు? రూపాయలు home delivery హైదరాబాద్ కి చేశారు, నిజంగానే రూపాయి ఎందుకు ఎన్డీఆర్ఎఫ్ ఓట్లు వరద ఎందుకు సాయం పెట్టారు? ఇవ్వనోళ్ళు అక్కడ దాకా ఎందుకు మీరు అసలు పెట్టారు? ఏ ముఖం పెట్టుకొని హైదరాబాద్ డిబేట్ కూడా చేస్తున్నారు? కేటీఆర్ గారు ఏ దత్తత ముఖం పెట్టుకొని మీరు తీసుకున్న ఓటు అడుగుతున్నారు ఇవాళ చెప్పండి. అక్కడ కూడా రోడ్డు మీద ఇవాళ వచ్చి అడుగుతారు. మాకు రాలేదు Yes. అని చెప్తుంటే ITIR మీరు ఏం ప్రాజెక్ట్ ఎక్కడ? చేస్తున్నారు? డిఫెన్స్ మినిస్టర్ కారిడార్ గారు ఏం ఎక్కడ? చేస్తున్నారు? ఫార్మాకు అంటే ఫండ్స్ మీరు ఎక్కడ? దత్తత మా కార్యకర్తలను ఒకటే తీసుకుంటానని చెప్తే అయిపోయేది కదా. Right. మీరు క్లియర్ గా డివిజన్ అర్థమవుతున్నది. మొత్తం ఒక దత్తత రూపాయి తీసుకున్నారని ఇవ్వకుండానే ఓట్లు రేపు ప్రజలు ఆలోచిస్తారు. రైట్, అరే, రూపాయి హైదరాబాద్ లో ఇవ్వను, వీళ్ళు 25,000 ఎన్నికల ఇస్తారా సమయంలో వీళ్ళు? అలజడులు రేపాలనేటటువంటి కుట్ర జరుగుతోంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మాకు అది తెలిసిందనేసి డీజీపీ గారు అంటున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, సహకరించాలని కూడా ఆయన కోరారు. ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరగాలని మనమందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్న కృషాంక్ గారు, అలాగే కొల్లి మాధవి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.